నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశంలో హుజూరాబాద్ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి గారు కడియం శ్రీహరి గారి పైన ఆయన మాజీ మంత్రివర్యులు సీనియర్ శాసనసభ్యులు దళిత నాయకులు ఇన్ను కన్నుతో కాల్ చేస్తా లేపేస్తా అని చెప్పి నోటికి ఎట్లా వస్తారో అదుపులేకుండా మాట్లాడే కౌశిక్ రెడ్డి. అయ్యా కౌశిక్ రెడ్డి, హుజూరాబాద్లో 20 ఏళ్ళుగా సేవ చేస్తున్న రాజేందర్ గారిని కాదని ఆ ప్రాంత ప్రజలు నిన్ను గెలిపిస్తే ఆ ప్రాంత సమస్యల కోసం మాట్లాడాల్సింది పోయి నీ పార్టీ అధినాయకులు మెప్పు కోసము అడ్డవులుగా దున్నపోతే ఎట్లా పడతారో మాట్లాడుతుంది కౌశిక్ రెడ్డి. నోరు అదుపులో పెట్టుకో. గత ఎన్నికలలో ఓడిపోతే శవయాత్ర చేస్తా అని చెప్పి నీ భార్య నీ బిడ్డతో నువ్వు ప్రచారం చేయించి గెలిచిన కౌశిక్ రెడ్డి ఆ విషయం మర్చిపోయి ఆ ప్రాంత సమస్యల కోసం మాట్లాడకుండా అడ్డవులో మాట్లాడుతూ టీవీలో పేపర్లో అయ్యాడు కావాలని చెప్పి పాపులారిటీ కోసం విశ్వ ప్రయత్నం చేస్తున్న కౌశిక్ రెడ్డి. ఇవే నీ చివరి ఎన్నికలు. నీ హుజూరాబాద్ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. వచ్చే ఎన్నికలలో నీకు పాడగట్టే రోజు ఖచ్చితంగా వస్తుంది. ఇకనైనా నీ బుద్ధి మార్చుకొని అసెంబ్లీలో బేషరతుగా క్షమాపణ చెప్పాలి. నీ ఉన్న సమయానైనా సరే నీ ప్రాంత ప్రజల కోసం వాడుకో. ముఖ్యమంత్రి కలువు, నిధులు తీసుకో. అది పక్కన పెట్టి మీడియాలో హైలైట్ కానికి విశ్వ ప్రయత్నం చేస్తున్న కౌశిక్ రెడ్డి. నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా నీ ఓటమి తథ్యం. నీకు రాజకీయంగా నీకు ఉండదు, భవిష్యత్తులో నీకు రాజకీయం అనేది ఉండదు, గెలిచే సమస్య లేదు. మా యొక్క ఎమ్మెల్యే గారి పైన సీనియర్ శాసనసభ్యులు కడియం శ్రీహరి గారు నీ తండ్రి సమానం అయిన వ్యక్తిని పట్టుకొని ఎట్లా పడితే మాట్లాడితే నువ్వు నీ తల్లిదండ్రులు ఏం నీకు బుద్ధి చెప్పారో నీ తల్లిదండ్రుల యొక్క వారి యొక్క గౌరవాన్ని కించపరిచే విధంగా నువ్వు మాడుతున్నావు. ఇకనైనా బేషరతుగా క్షమాపణ చెప్పి నీ ప్రాంత సమస్య కోసం పనిచేయి. ఖబర్దార్ కౌశిక్ రెడ్డి.